లోకం నుంచి వేరుపరచబడడం. వీఆర్ ద యూనిక్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఈ లోకంలో ఒక ప్రత్యేకించబడిన వాళ్ళము. యూనిక్ పీపుల్ ఇన్ ద వరల్డ్, స్పెషల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వీఆర్ ద ప్రిసిషియస్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్ లో మనందరము ప్రత్యేకించబడ్డ వాళ్ళము, మనందరం ఒక విలువ కలిగిన వాళ్ళము, మనందరము కూడా వేరుపరచబడ్డ వాళ్ళము, మనందరము ఏసైకు చాలా విలువైన వాళ్ళము. అందుకే వీఆర్ ద స్పెషల్ పీపుల్, వీఆర్ ద యూనిక్ పీపుల్, వీఆర్ ద నార్మల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ లో మనందరం నార్మల్ పీపుల్ కాదండి. లోకమంతా ఒకవైపు అయితే మనం మనం ఒకవైపు ఉండాలి. ఎప్పుడైనా కూడా మనం ఒక సపరేట్, దేవుడు మనందరినీ ఈ లోకం నుంచి ఇలా వేరు తీసి పక్కకు పెట్టాడు. ఈ లోకం నుంచి వేరు తీసి పక్కకు పెట్టాడు. మళ్ళీ మనం లోకంలో కలవద్దు. అంత స్పెషల్ మన అందరం, అంటే అంత యూనిక్ పీపుల్ మన అందరము కూడా. అందుకే మనం కూడా ఒక స్పెషల్ పర్సన్ లాగా ఉండాలి, ఒక యూనిక్ పర్సన్ లాగా ఉండాలి. ఈ లోక సంబంధమైన లాగా మనం ఉండకూడదు. ఈ లోకంలో అంతా చెడు ఉంది, మన లోపలికి చెడు రాకుండా చూసుకోవాలి. ఈ లోకమంతా మోసము, అన్యాయం, అక్రమం ఉంది, మన లోపలికి అన్యాయం, అక్రమం, మోసం రాకుండా చూసుకోవాలి. ఈ లోకమంతా అపవిత్రత ఉంది, ఈ లోకమంతా కూడా లోక జ్ఞానంతో నిండుకొని ఉన్నారు, దైవ జ్ఞానంతో లేదు. కానీ మనం దైవ జ్ఞానంతో నిండుకోవాలి. అందుకే వి నీడ్ టు సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ నుంచి సపరేట్ కావాలి. ఈ లోక సంబంధమైన ఆశలు, విచారాల నుంచి విడుదల పొందుకోవాలి, బాధల నుంచి విడుదల పొందుకోవాలి. అంటే నువ్వు దేవుడికి కనెక్ట్ అయి ఉండాలి. చెప్తున్నాను కదా, వి ఆల్ ఆర్ ద స్పెషల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా స్పెషల్ పీపుల్, మనందరం కూడా సపరేట్ పీపుల్, మనందరం కూడా ప్రెసిషియస్ పీపుల్, చాలా విలువైన వాళ్ళము దేవుడికి దృష్టిలో. సో కాబట్టి ఆ విలువను మనం కాపాడుకోవాలి. 1 తెస్సలోనిలకు రాసిన 5వ అధ్యాయం 21వ వచనంలో, సమస్తమును పరీక్షించి మేలైన దానినే చేపట్టుడి. చూసారా, దేవుడు ఏమంటున్నాడు? సమస్తాన్ని పరీక్షించి మేలైన దానినే చేపట్టుడి. సో ఏది మంచో, ఏది చెడో, ఏది పాలో, ఏది విషమో, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది కరెక్టో, ఏది రాంగో, ఏది పవిత్రతనో, ఏది అపవిత్రతనో, ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో, ఏది వివేకమో, ఏది అవివేకమో, అన్ని మనకు తెలుసు. జ్ఞానము కొన్నిసార్లు మనం తెలిసి తప్పు చేస్తాము. సో ఏది చూడొద్దు, ఏది చూడొద్దు, ఏది చూడాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు, ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అందరూ చేసినట్టు మనం చేయకూడదు, అందరూ వెళ్ళిన దారిలో మనం వెళ్ళకూడదు. మన మార్గము యేసయ్య మార్గము, మన మార్గము ఈ లోక మార్గము కాదు, దైవ మార్గము. మన మార్గము పరలోక మార్గము. ఈ లోక మార్గము అంతా కూడా నరకానికి తీసుకెళ్తుంది, మన అందరము పరలోక మార్గము. కాబట్టి పరలోక సంబంధుల్లాగా ఉండాలి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, వేరుపరచబడాలి. మనము కీడు నుంచి వేరుపరచబడాలి. అందుకే మనకు తెలుసు ఏది కీడో, ఏది మేలో, ఏది మంచో, ఏది చెడో, ఏది గ్రైటో, ఏది రాంగో, ఏది ఉన్నదో, ఏది లేదో, అన్ని మనకు తెలుసు. కొన్నిసార్లు తెలిసి కూడా తప్పు చేస్తుంటా అంటాం. అలా తప్పు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. అన్నిలున్నట్టుగా మనం ఉండలేం, వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడలేము, వాళ్ళు చూసినట్టుగా మనం చూడలేము, వాళ్ళు బ్రతికినట్టుగా మనం బ్రతకలేము. సో మనము మన ఇష్టానుసారంగా బ్రతకకూడదు. ఎప్పుడైనా కూడా దేవుడి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. అలా నువ్వు ప్రత్యేకించబడాలి. ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు దేవుడి చిత్తానుసారంగానే బ్రతకాలి, దేవుడి ఉద్దేశానుసారంగానే బ్రతకాలి, దేవుడి ప్రణాళిక ప్రకారమే బ్రతకాలి, దేవుడి హృదయానుసారంగానే బ్రతకాలి. సో మనదంటూ ఉండకూడదండి. నేను ఒకప్పుడు నాకు చాలా గోల్స్ ఉండే, చాలా డ్రీమ్స్ ఉండే, చాలా అలవాట్లు ఉండే, చాలా హ్యాబిట్స్ ఉండే, చాలా ఓన్ గా నాకు నచ్చిన వేలో బ్రతికేది. సో అది కామన్ అది. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత సో చెక్ లిస్ట్ పెట్టుకున్నాను. ఓకే, ఎలా ఉంటే నేను దేవుడికి నచ్చుతాను, ఎలా మాట్లాడితే దేవుడికి నచ్చుతాను, ఎలా ఉంటే, ఎలా చేస్తే దేవుడికి నచ్చుతాను, ఎలా ప్రవర్తిస్తే దేవుడికి నచ్చుతాను అని ఇలా చెక్ లిస్ట్ పెట్టుకొని ఆ చెక్ లిస్ట్ ప్రకారం నడవడం జరుగుతుంది. అంటే ఐఎమ్ నో మోర్ బిలాంగ్స్ టు మై సెల్ఫ్. ఇక నాది అనేది లేదు. సో అంతా దేవుడే. అంటే ఇక ఆయన చిత్త ప్రకారమే నేను నడవాలి, ఆయన చిత్త ప్రకారమే నేను బ్రతకాలి, ఆయన చిత్త ప్రకారమే మనము ముందుకు సాగాలి. కానీ ఆయన చిత్తమైన చెడ్డగా అస్సలు కాదు, చాలా మంచి చిత్తము కలిగి ఉంటాడు మనందరి మీద కూడా. సో అందుకే సో వీఆర్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అందుకే దేవుడు చెప్పినట్టుగానే మనం బ్రతకాలి, దేవుడు మాట్లాడినట్టుగానే మనం బ్రతకాలి, దేవుడి హృదయానుసారంగానే మనం బ్రతకాలి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సో కీడు నుంచి కూడా మనం ఏం కావాలి? వేరుపరచబడాలి.
మన ఆలోచనల నుంచి వేరుపరచబడాలి, తలంపుల నుంచి వేరుపరచబడాలి, ఉద్దేశాల నుంచి వేరుపరచబడాలి, అలవాట్ల నుంచి వేరుపరచబడాలి, అపవిత్రత నుంచి వేరుపరచబడాలి, అపరిశుద్ధత నుంచి వేరుపరచబడాలి, దుర్బుద్ధి నుంచి, దురాశ నుంచి, దురాలోచనల నుంచి వేరుపరచబడాలి, అసత్యం నుంచి, అబద్ధం నుంచి వేరుపరచబడాలి. ఇన్నిటి నుంచి మనం వేరుపరచబడాలి. అందుకే వీఆర్ ద యూనిక్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకా నువ్వు దేవుని నమ్ముకొని అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు ఇవన్నీ చేస్తున్నావు అంటే ఇంకా మనం లోకంలోనే కలిసి ఉన్నామని అర్థము. అందుకే మనందరం కూడా ఇలా లోకం నుంచి దేవుడు ఇలా తీసి మనల్ని పక్కకు పెట్టాడు. ఇలా లోకం నుంచి తీసి మనల్ని పక్కకు పెట్టి సపరేట్ గా పెట్టి మనందరినీ కూడా వేరే మార్గంలో నడిపిస్తున్నాడు. సో అందుకే కీడు నుంచి దూరంగా ఉండాలి, చెడు నుంచి దూరంగా ఉండాలి, మోసం నుంచి, అన్యాయం నుంచి దూరంగా ఉండాలి, ధనాపేక్ష నుంచి దూరంగా ఉండాలి, స్వార్థ ప్రియుల నుంచి దూరంగా ఉండాలి. సో ఇన్ని అంశాల మీద మనం ఏం కావాలి? వేరుపరచబడాలి. అందుకే చెక్ విత్ యువర్ హార్ట్. ఇంకా నా మనసులో దేవుణ్ణి అడగండి, ఇంకా నా మనసులో, నా ఆలోచనలో, నా తలంపుల్లో, నా బుద్ధిలో, నా జ్ఞానంలో, లేకపోతే నా శరీరంలో, నా కుటుంబంలో ఇంకా ఎక్కడైనా లోకం ఉందా? ఇంకా ఎక్కడైనా లోకానుసారమైన జీవితం ఉందా? లోకానుసారమైన బ్రతుకుందా? లోకానుసారమైన మాట తీరుందా అని అడగండి. దేవుణ్ణి తప్పకుండా బయలుపరుస్తాడు, తప్పకుండా మారుస్తాడు. సో లోకము ఏది కూడా మన శరీరంలో ఉండకూడదు. సో 1 తెస్సలోనిలకు రాసిన 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును కాక. చూసారా, మనల్ని మనము పరిశుద్ధపరచుకునే శక్తిని, మనల్ని మనం మార్చుకునే శక్తిని, మనము నీతిమంతులుగా మారే శక్తి మనకు లేదు, దేవుడికే ఉంది. అందుకే సమాధానకర్తయగు దేవుడు. ఒకప్పుడు అల్లర్లో ఉండేవాళ్ళం, అల్లర్లు చేసేవాళ్ళం, అల్లర్ల నుంచి కూడా మనం వేరుపడాలి. గొడవలు పడేవాళ్ళం, గొడవల నుంచి వేరుపడాలి. సో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును గాక, సంపూర్ణంగా కంప్లీట్ గా పరిశుద్ధపరచబడును గాక. చూసారా అండి, ఈ లోకంలో ఏముంది? అపరిశుద్ధత ఉంది. ఈ అపరిశుద్ధత నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సో మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూసారా, మీ ఆత్మ, జీవము, శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడేందు నిందారహితముగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడును గాక. సో ఇది మనందరి అల్టిమేట్ గోలు. మన శరీరాన్ని, మన ఆత్మను, మన ఆలోచనలను, మన బుద్ధిని, మన మనసుని, మన మనస్తత్వాన్ని, మన యొక్క ఆలోచనలు అన్నిటిని కూడా కాపాడుకొని ఆయన రెండో రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. అర్థమవుతుందా? మనం ఇక లోకంతో కనెక్ట్ కావద్దు. సో వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు దిస్ పీపుల్ అండి. ఈ వరల్డ్ పీపుల్ తో మనకు సంబంధం కాదు. మనం వీఆర్ బిలాంగ్స్ టు హెవెన్ పీపుల్, పరలోక సంబంధులము. కాబట్టి డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ కనెక్ట్ విత్ హెవెన్. సో ఆత్మ, జీవము, శరీరము, సో ఇవన్నీ కూడా మనకు తలంపులు, ఆలోచనలు అన్ని కూడా వేరుపరచబడాలి. అందుకే నీ ఆత్మలో కూడా ఏమైనా కపటం ఉన్నా, ఆత్మలో ఏమైనా కపట బుద్ధి ఉన్నా తీసివేసేసుకోవాలి. సో జీవము, శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా, సో ఆయన రాకడ కోసం కనిపెట్టుకొని నిందారహితుడుగా ఉండాలి. అంటే ఇంకా ఈ లోకం నుంచి మనం వేరుపరచబడాలి. అందుకే మనం ఈ లోకంలో ఉండి కూడా పరలోక సంబంధుల్లాగా జీవించాలని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఈ లోకంలో ఉండి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించక పరలోకంలో ఉన్న పరలోకమైన తండ్రిని మనం ప్రేమించాలి, ఆయననే సేవించాలి, ఆయననే పూజించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయనతోటే మనం కనెక్ట్ అయి ఉండాలి. అందుకే డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ కనెక్ట్ విత్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడును గాక, మనల్ని పరిశుద్ధపరచబడును గాక. చూసారా అండి, ఆయనే మనల్ని పరిశుద్ధపరచాలన్నా, నీతి పరచాలన్నా, మనల్ని అందరినీ కూడా ఒక మార్గంలో నడిపించాలన్నా ఆయననే. మన మార్గం ఇప్పుడు పరలోక సంబంధమైన మార్గము. మనం వేసే ప్రతి అడుగు కూడా పరలోకాని వైపు చేరుస్తుందండి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం, ఆలోచించే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి తలంపు, ప్రతి ఉద్దేశాలన్నీ కూడా పరలోకం వైపు నడిపిస్తుంటా ఉంటాయి. సో అందుకే మనము ఈ లోకం వైపు వెళ్ళకుండా పరలోక సంబంధం వైపు వెళ్ళాలి. సో అందుకే వీఆర్ ద యూనిక్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ లో కొంతమంది పరలోకానికి వెళ్తారు, అందరూ వెళ్ళరు. ఆ కొంతమందిలో మనం ఉన్నాము. కాబట్టి మనము స్పెషల్ పర్సన్స్, మనం ప్రత్యేకించబడిన జనాంగము. మిమ్మను పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. సో ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు అండి. దేవుడు మనందరినీ పిలుచుకున్నది ఎందుకు? ప్రత్యేకించపరచడానికే, మనందరినీ పిలుచుకొని వేరుపరచడానికే, మనందరినీ పరిశుద్ధపరచడానికే, పవిత్రపరచడానికే, మనందరినీ కూడా దేవుడు
ఆ యొక్క ఆయన అభిషేకంతో నింపుకొని, ఆయన తలంపులతో, ఆయన పరిశుద్ధతతో, ఆయన నీతితో, ఆయన జ్ఞానంతో నింపుకొని ఈ లోకం నుంచి వేరుపరచడానికే దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు. ఆయన నమ్మకమైన వాడు. దేవుడు కూడా నన్ను పిలుచుకున్న తర్వాత కంప్లీట్ గా ఈ లోకం నుంచి వేరుపరిచాడు. సో ముందుగానే ఆశీర్వదించలేదండి. దేవుడు పిలుచుకున్న తర్వాత, ఎన్నుకున్న తర్వాత ఈ లోకం నుంచి వేరుపరిచాడు. ఈ లోకంలో ఉన్న మనుషుల నుంచి వేరుపరిచాడు. బంధువుల నుంచి, బంధుత్వాల నుంచి, స్నేహితుల నుంచి, అందరి నుంచి, అన్నిటి నుంచి వేరుపరిచేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడి మార్గంలో నడిపించడానికి. సో అందుకే యు నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. నేను ఎక్కువగా దేవుడితో కనెక్ట్ కావడం జరిగింది. సో ఎందుకు? సో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరాలంటే మనుషులతో గడపదు, దేవుడితో గడపాలి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. సో ఎవరైనా బంధకాల్లో ఉన్న వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి. సో పవిత్రమైన ముద్దు పెట్టుకొని, చూసారా, పవిత్రమైనదే చేయమంటుంది వాక్యము. సో అందుకే అపవిత్రత నుంచి మనం ఏం చేయాలి? వేరుపరచబడాలి. పవిత్రమైన వాటిని ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సో ఏది పవిత్రమో అదే చేయండి, ఏది నీతియో అదే చేయండి, ఏది న్యాయమో అదే చేయండి అని దేవుడు చెప్తున్నాడు. సో ఇన్ని రకాలుగా మనం ఏం కావాలి? డిస్కనెక్ట్ కావాలి. ఇన్ని రకాలుగా మనం వేరుపరచబడాలి. అందుకే వాక్యం విన్న తర్వాత ఒకటే గుర్తుపెట్టు, వాక్యానుసారంగా మనము వర్కౌట్ చేయాలి. ఇంకా 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 ఆలోచించండి. బుద్ధిలో కానీ, ఇంకా మనసులో కానీ, ఇంకా ఆలోచనలో కానీ, ఉద్దేశంలో కానీ, తలంపులో కానీ ఇంకెక్కడైనా అపవిత్రత ఉందా? ఇంకెక్కడైనా అవినీతి ఉందా? ఇంకెక్కడైనా దుర్బుద్ధి ఉందా? దురాశలు ఉన్నాయా? ఎందుకంటే మనసు చెడ్డదండి. ఊకే చెడ్డ ఆలోచనలు పుడుతుంటా ఉంటాయి, దుర్బుద్ధి పుడుతుంది, దురాశ పుడుతుంటా ఉంటది. అవన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలి. అందుకే ప్యూర్ సోల్ అంటారు కదా, పవిత్రమైన ఆత్మ అంటారు. సో పరిశుద్ధమైన ఆత్మ అంటారు, హోలీ స్పిరిట్. సో అలా పరిశుద్ధ ఆత్మతో నిండుకోవాలి. అది టైం పడుతుంది. 1 year పట్టొచ్చు, 2 year పట్టొచ్చు. మనం 2 రకాల సమయం వరకు మనందరం కూడా సిద్ధపరచబడాలి. ప్రత్యేకించిన జనాంగము మనందరము కూడా ఒక వరుడికి తగ్గ వధువులాగా మనం అందరం కూడా మారాలి. అందుకే అపవిత్రత నుంచి మనం ఏం కావాలి? విడుదల కావాలి. అపరిశుద్ధత నుంచి వేరు కావాలి. అవినీతి నుంచి వేరు కావాలి. సో వందనములు సహోదరులందరికీ పత్రిక చదివించి వినిపింపవాలని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. చూసారండి, ఈ పత్రిక మన అందరం కూడా వినాలి అని ప్రభు పేరిట ఆనపెడుతున్నాడట ఒక భక్తుడు. సో చూసారా, సో సపరేట్, ఏది మేలో అదే చేద్దాము, ఏది మంచో అదో చేద్దాము. అందుకే లిమిటెడ్ గా ఉండాలి. మనందరం కూడా లిమిటెడ్ యాక్సెస్ గా ఉండాలి. ఈ లోకంతో లిమిటెడ్ గా ఉండాలి. అందుకే ఎక్కువసేపు బైబిల్ చదువుకోండి, ఎక్కువసేపు ప్రార్థించండి, ఎక్కువసేపు ఆరాధించండి, ఎక్కువసేపు స్తుతించండి. అదే మనందరికీ కూడా ఇంపార్టెంట్, ముఖ్యమైన ఘట్టము. అందుకే అప్పుడే నువ్వు లోకం నుంచి డిస్కనెక్ట్ అవుతుంటా అంటావు. సో లోక సంబంధమైన వాటి దేని కూడా నువ్వు మనసులోకి తీసుకురాకు. లోక సంబంధమైన వాటి మీద దేని మీద నువ్వు ఆలోచన పెట్టుకోకు. పరలోక సంబంధమైన వాటి మీదనే ఆలోచన పెట్టుకో. సో నాకు చాలా మంది కూడా ఇలా నిందలు తీసుకొస్తారు, అవమానాలు తీసుకొస్తారు. నాకు బాధ అనిపించదు. ఎందుకంటే నేను ఈ లోక సంబంధమైన వ్యక్తిని కాదు, ఇప్పుడు పరలోక సంబంధమైన వ్యక్తిని. పరలోకానికి కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి ఈ లోక సంబంధమైన అవమానాలు, ఈ లోక సంబంధమైన నిందలకు నేను భయపడను. ఎందుకంటే దట్ ఈస్ హౌ ఐ కనెక్టెడ్ విత్ గాడ్, దట్ ఈస్ హౌ ఐ పుష్ టు గాడ్. దేవుడికి దగ్గరికి కావడం జరిగింది. సో అందుకే ఇలాంటి ఎప్పుడు కూడా మనం పట్టించుకోవద్దు. ఈ అవమానాలను పట్టించుకోవద్దు, నిందలను పట్టించుకోవద్దు, దురాశలను పట్టించుకోవద్దు, దుర్బుద్ధిని పట్టించుకోవద్దు. ఒకడు అన్యాయం అక్రమం చేసి 100 కోట్లు సంపాదించాడు, నేను కూడా చేయాలి. డోంట్ కంపేర్. అది వాళ్ళను నరకానికి తీసుకెళ్తుంది. అలాంటి నరకానికి వెళ్లే మనుషులతో నువ్వు పోటీ పడి నువ్వు కూడా నరకానికి వెళ్ళకూడదు. అందుకే ఈ లోకమంతా ధనాపేక్షతో నిండుకుంది, స్వార్థ ప్రియులతో నిండుకుంది. మనం కూడా ధనాపేక్షతో నింపుకోకుండా ఈ లోకంలో ఉంటూ పరలోక సంబంధిలాగా నిండుకోవాలి. అడుగు, దేవుడికి ఏది కావాలో అది అడుగు, ప్రార్థించుకో, తెచ్చుకో. కానీ అందరూ వెళ్తున్న రూట్ లో మాత్రం నువ్వు వెళ్ళకు. సో ప్రత్యేకించబడిన జనాంగము, వాళ్ళు అన్ని కొనుక్కున్నారు, వీళ్ళు ఇన్ని కొనుక్కున్నారు, నాకేమి లేదు. నో 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 నో, అలాంటి వద్దు. నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నావు, దేవుడు నీతో కనెక్ట్ అయి ఉన్నాడు, చాలు, అది చాలు. పరలోక సంబంధిలాగా ఉండు. నీకు కావాలంటే ఓనోస్ కావాలా అడుగు దేవుణ్ణి, కానీ కంపేర్ చేసుకోకు ఎవరితోటి కూడా. సో నీ క్రీస్తు మహిమ చొప్పున ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. సో మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాము. అందుకే ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు మనల్ని ఆశీర్వదించి
ఆశీర్వదించలేడండి. దేవుడు మెల్లిమెల్లిగా ఈ లోకం నుంచి విడుదల కలిగించిన తర్వాతనే ఆశీర్వదిస్తాడు. ఈ లోక సంబంధమైన విచారణ, ఆలోచనలు, ఈ లోక సంబంధమైన సాంప్రదాయాల, ఆచారాల నుంచి మనం అన్నిటి నుంచి బయటికి రావాలి. నేను వచ్చాను, ఇప్పుడు నేను ఏవైతే నా నోటి నుంచి పలుకుతున్నానో అవన్నిటి నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, అన్య విగ్రహాల నుంచి, అన్య దేవతల నుంచి, అన్య ఆచారాల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అలాగే అపవిత్రత నుంచి, అజ్ఞానం నుంచి, అపవిత్రత నుంచి బయటికి తీసుకొచ్చాడు. దురాశల నుంచి, దుర్బుద్ధుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈ లోక సంబంధమైన అలవాట్ల నుండి, అభిప్రాయాల నుంచి దేవుడు వేరుపరిచాడు. సో అన్నిటి నుంచి దేవుడు నన్ను మెల్లిమెల్లిగా వేరుపరిచిన తర్వాతనే ఆశీర్వదించబడడం మొదలు పెట్టాను. ఇంకా నేను దేవుడి చేత వేరుపరచబడిన తర్వాత ఇంకా లోకంలో ఉంటే, ఇంకా లోకంలో కలిస్తే మనల్ని దేవుడు ఆశీర్వదించలేడండి. సో అందుకే ఎంత వీలైతే అంత యూనిక్ గా ఉండండి, ఎంత వీలైతే అంత ప్రత్యేకించబడండి, ఎంత వీలైతే అంతగా దేవుడికి కనెక్ట్ అయి ఉండండి. అది నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆయన కృప చేత మనందరము రక్షించబడ్డాము. ఆయన కృప చేత మనందరము పిలువబడ్డాము. ఆయన కృప చేత మనందరము ఎన్నుకోబడ్డాము. ఆయన కృప చేత మనందరము కూడా పరలోకానికి వెళ్ళబోతున్నాము. ఆయన కృప చేత మనందరికీ సింహాసనము, మనందరికీ జీవ కిరీటము దేవుడు దయచేశాడు. కాబట్టి ఆ కృపను మనం మిస్యూజ్ చేసుకోవద్దు. చెప్తున్నాను కదా అండి, ఈ లోకంలో కొన్ని కోట్ల మంది దేవుణ్ణి నమ్ముకోలేదు, మనందరం నమ్ముకున్నాము. అంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మనము స్పెషల్ పీపులా కాదా? అందరూ నరకానికి వెళ్తే మనందరం కూడా పరలోకానికి వెళ్తున్నాం. వీఆర్ ద స్పెషల్ పీపులా కాదా? మనందరం స్పెషల్ పీపుల్ అండి. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకు, నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడుకోకు, నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువగా అభిప్రాయపడకు. ఎందుకంటే వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ఎర్త్, వీఆర్ ద మోస్ట్ ప్రెసిషియస్ పీపుల్ ఆన్ ద ఎర్త్. మనుషులు విలువ ఇవ్వట్లేదని నువ్వు ఎప్పుడు భయపడద్దు. మనుషులు నిన్ను గుర్తించలేదని ఎప్పుడు భయపడద్దు. మనుషుల చేత తృణీకరించబడినప్పుడు ఎప్పుడు భయపడద్దు. ఎందుకంటే మనుషుల చేత తృణీకరించబడినప్పుడే మనము దేవుడి చేత ఎన్నుకోబడతాము, దేవుడి చేత పిలువబడతాము. సో ఐఎమ్ ఆల్సో రిజెక్టెడ్ బై మెనీ పీపుల్. ఐ రిజెక్టెడ్ బై దిస్ వరల్డ్. ఐఎమ్ ఆల్సో రిజెక్టెడ్ బై దిస్ వరల్డ్. ఐఎమ్ వెరీ disqualified by this world, but God only qualified me, God only chosen me. సో అలా ఉంటది. ఆయన కృప మహా గొప్పదండి. ఆ కృప కోసం కనిపెట్టుకుని ఉందాము. ఆ కృపను మాత్రం మిస్ చేయద్దు. నేను ఒకటే అనుకున్నాను, ఈ దేవుడి చేత పిలువబడడం గొప్ప ప్రణాళిక, ఈ దేవుడి చేత పిలువబడడం గొప్ప ఉద్దేశం. అలాంటి ప్రణాళికను నేను తప్పిపోవద్దు. సో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నా పట్ల. ఆ ప్రణాళికను నేను మిస్యూజ్ చేయద్దు. అంతే, అప్పటి నుంచి నేను సరెండర్ అయిపోయాను, ఆయన ప్రణాళికకు సరెండర్ అయిపోయాను. అంతేగాని ఐ నెవర్ ప్రేయర్, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో అనుకోలేదు ఈ దేవుల్లోకి రావాలని, దేవుడి సేవ చేయాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. నేను అనుకున్నది కాదు, ఆయన కృప చేత నేను వాడబడుతున్నాను. అందుకే ఆయన ఒక కృప చేత నాకు ఇచ్చాడు కదా ఒక అవకాశాన్ని, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను. అంతే, ఆయన నాకు సేవ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాను. అందుకే ఆయన కృపను ఎప్పుడూ మిస్యూజ్ చేయొద్దు. మనందరం ఈ లోకం నుంచి వేరుపరచబడ్డామంటే ఆయన కృపనే. మనందరం పరలోక సంబంధులాగా మార్చబడుతున్నామంటే ఆయన కృపనే. ఆయన కృపను మనం మిస్యూజ్ చేయొద్దు. ఇంకా ఎంత వీలైతే అంత మనం పరిశుద్ధాత్మ శక్తితో నిండుకోవాలి, ఎంత వీలైతే అంత వాక్యముతో నిండుకోవాలి, ఎంత వీలైతే అంత దేవుడితో నిండుకోవాలి, పరిశుద్ధతో నింపుకోవాలి. అందుకే డిస్కనెక్ట్, అన్నిటిని వదిలేసేయండి. అన్నిటిని వదిలేసి జస్ట్ యు నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవుడే అన్ని చూసుకుంటాడు. నీకు ఎవరు బంధువుగా ఉండాలో ఆయన్నే చూసుకుంటాడు, ఎవరు స్నేహితుడుగా ఉండాలో ఆయన్నే చూసుకుంటాడు, ఎవరు నీకు దగ్గర ఉండాలి, ఎవరు నీకు దూరంగా ఉండాలో అన్ని ఆయన్నే చూసుకుంటాడు. సో కనెక్ట్ విత్ గాడ్. నీకు ఏది కావాలో ఆయన్నే చూసుకుంటాడు. డిస్కనెక్ట్ ఫ్రమ్ గాడ్, డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ కావాల్సిందే, మనం అందరం దేవుడితో కనెక్ట్ కావాల్సిందే. అందుకే నేను ఆల్మోస్ట్ 3-4 years నుంచి దేవుడితోటే కనెక్ట్ అయి ఉన్నాను. ఈ లోకంతో కనెక్ట్ కావట్లేదు, ఈ లోకంలో ఉన్న మనుషులతో కనెక్ట్ కావట్లేదు, ఈ లోక సంబంధమైన వాటి దేనితో కూడా కనెక్ట్ కావట్లేదు. ఆమె కనెక్టింగ్ విత్ గాడ్ ఓన్లీ. ఎందుకంటే వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఒకసారి దేవుడి యొక్క కృప మన మీదకి వచ్చింది, దేవుడి చేత ప్రత్యేకించబడ్డామంటే వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు అవర్ పీపుల్, వీఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఇక మనం మన సంబంధులము కాదు, దేవుడి సంబంధులము.
సో ఆయన కృపను మనం మిస్యూజ్ చేయొద్దు. 2 కొరింథీయులకు రాసిన 5:17 కాగా ఎవడైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో కొత్తవాయను. వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు ఓల్డ్ పీపుల్. మనందరం కూడా ఇక పాత సంబంధులము కాదు, కొత్త సంబంధులము, కొత్త వాళ్ళము. అందుకే ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల, ఒకప్పుడు నాకు దేవుడు తెలియదు కాబట్టి అప్పుడు నేను విగ్రహారాధన చేశాను, దేవుడు తెలియదు, సినిమాలు చూశాను, షికార్లకు వెళ్ళాను, లేకపోతే లేకపోతే సో మనకు నచ్చినట్టుగా బ్రతకడం జరిగింది. సో ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చానో గాడ్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. అన్నిటి నుంచి, ఒక్కటి అని కాదు, ఎన్ని రకాలుగా లోకంలో ఉన్నాము అన్ని రకాలుగా బయటకు వచ్చాడు. ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు లోకం అంటే ఏంటిదో, దేవుడు అంటే ఏంటిదో తెలియదు. ఎప్పుడైతే నమ్మడం మొదలు పెట్టానో, ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చానో, దేవుడు నన్ను కొత్త మనిషిలాగా మార్చాడు. నేను దేవుడిని నమ్ముకోక ముందుకు ఒకలాగా, నమ్ముకున్న తర్వాత ఒకలాగా, నమ్ముకోక ముందుకు ఒకలాగా ఆలోచించేవాడిని, ఇప్పుడు ఒకలాగా ఆలోచిస్తున్నాను. నమ్ముకోక ముందు ఒకలాగా మాట్లాడేవాడిని, ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నాను. నా ఆలోచనలు మారాయి, నా తలంపులు మారాయి, నా ఉద్దేశాలు మారాయి, నా మనసు మారింది, నా మనస్తత్వం మారింది, నా అలవాట్లు మారాయి, నా అభిప్రాయాలు మారాయి, నా సొంత ఇష్టాలు మారాయి, నా సొంత అలవాట్లు మారాయి, అన్ని మారాయి. ఎందుకంటే వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. క్రీస్తులోకి వచ్చాక ఇక పాతవన్నీ గతిస్తాయి, అన్ని మనము కొత్తగా మారాలి, కొత్తగా మార్చబడాలి. ఇదిగో కొత్త వాయను. సో సో అర్థమవుతుందా అండి? ఇంకా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత విగ్రహారాధన చేయడం కరెక్టా? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పాత సాంప్రదాయాలు, పాత ఆచారాలకు అలవాటు పడడం కరెక్టా? సో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ వ్యభిచారం చేయడం కరెక్టా? ఆ త్రాగుడనే వ్యసనానికి అలవాటు కావడం కరెక్టా? అలాగే ఉండడం కరెక్టా? నో. ఒక్కసారి దేవుళ్ళలోకి వచ్చాము అంటే కంప్లీట్ గా మొత్తం మన మైండ్ మారాలి, మన మైండ్ సెట్ మారాలి, మన థాట్స్ మారాలి, మన యొక్క ఆ హ్యాబిట్స్ మారాలి, మన యొక్క ఆలోచనలు మారాలి, నోటి మాట మారాలి, నోటి మాట తీరు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఉద్దేశాలు, నీ కన్నులు మారాలి, చూసేటి మారాలి, అన్ని మారాలి, అన్ని మారాలి. ఓన్లీ మన అందరము కూడా మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన శ్వాస, మన ఎనర్జీ, మన యొక్క కాళ్ళు, మన చేతులు అన్ని కూడా దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. దేవుడి కోసం మనం అందరం కూడా నిలబడాలి. సో అందుకే నీ ఎనర్జీ కూడా దేవుడి కోసం ఖర్చు పెట్టు. సో సో అర్థమవుతుందా? ఇప్పుడు నేను తినే ఆహారము దేవుడి సేవ కోసము. ఎందుకు నేను తినే ఆహారం వల్ల మంచిగా ఎనర్జీగా ఉంటే ఇంకెక్కువ మందికి సేవ చేయొచ్చు, ఇంకెక్కువ కాలము సేవ చేయొచ్చు. నేను కాపాడుకునే ఆరోగ్యము ఇంకెక్కువ కాలము సేవ చేయడానికి. నేను తినే ఆహారము నాకు ఎనర్జీ వస్తే ఆ ఎనర్జీని బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ ఎనర్జీని బట్టి దేవుణ్ణి స్తుతించడానికి, ఆ ఎనర్జీని బట్టి ఇంకా అనేక మందికి ఇలా వాక్యం బోధించడానికి, ఆ ఎనర్జీని ఉపయోగించి ఇంకా 10 మందికి కాదు 100 మందికి, 1000 మందికి, 10,000 మందికి ప్రార్థనలు చేయడానికి. సో అర్థమవుతుందా అండి? సో యూజ్ యువర్ ఎనర్జీ ఫర్ గాడ్, యూజ్ యువర్ మౌత్ ఫర్ గాడ్, యూజ్ యువర్ ఐస్ ఫర్ గాడ్, యూజ్ యువర్ ఇయర్స్ ఫర్ గాడ్, యూజ్ యువర్ హ్యాండ్స్ ఫర్ గాడ్, యూజ్ యువర్ లెగ్స్ ఫర్ గాడ్. నీ కాళ్ళు పబ్బులకు కాదు మందిరానికి వెళ్ళాలి. నీ చేతులు అపవిత్రమైనది ముట్టుకోవద్దు, బైబిల్ని ముట్టుకోవాలి. సో నీ నోరు అపవిత్రమైన బూతులు మాట్లాడద్దు, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఒకప్పుడు దేవుణ్ణి మాట్లాడుకోక ముందు, నమ్మకం ముందుకు నువ్వు బూతులు మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు బూతులు మాట్లాడద్దు. నువ్వు అలా వేరుపరచబడాలి, ఆ బూతుల నుంచి వేరుపరచబడాలి, చెడ్డ మాటల నుంచి వేరుపరచబడాలి. నీ నోరు ఆరాధనకే పనిచేయాలి, నీ నోరు వాక్యం చదవడానికే పనిచేయాలి, నీ నోరు దేవుణ్ణి స్తుతించడానికే పనిచేయాలి, నీ నోరు బైబిల్ బోధించడానికే పనిచేయాలి, ప్రార్థన చేయడానికే పనిచేయాలి. సో అర్థమవుతుందండి? అలాగా మనం అన్ని విషయాలలో ట్రాన్స్ఫర్ కావాలి, అలాగే అన్ని విషయాలలో డిస్కనెక్ట్ కావాలి, అన్ని విషయాలలో వేరుపరచబడాలి. వీఆర్ ద న్యూ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ జన్మను వృధా చేసుకోవద్దు. సో మనకందరికీ కూడా దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే, ఈ లోకంలో యేసయ్యను ఎన్కౌంటర్ కావడానికే, ఈ లోకంలో ఈ దేవుణ్ణి అంగీకరించడానికే, ఈ లోకంలో దేవుడితో సావాసం చేయడానికే, ఈ లోకంలో దేవుడితో బ్రతకడానికే మనందరినీ కూడా భూలోకానికి పంపించాడు. సో ఇక్కడ భూలోకంలో మన ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మళ్ళీ పరలోకానికే వెళ్తాము. కాబట్టి యు నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. అందుకే ఏదున్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా దేని గురించి బాధించకు, దేని గురించి చింతించకు. నీ పక్షాన దేవుడు ఉన్నాడని నమ్ము, నీ పక్షాన దేవుడు ఉంటాడు అని నమ్ము. అదే నీకు ఆశీర్వాదము. అందుకే యు ఆర్ ద బిలాంగ్స్ టు క్రైస్ట్ నౌ.
We all are the belongs to Christ now. So we are not a old people now. We are the new people. We are the new creation in the Christ. Christ ఎలా ఆలోచిస్తున్నాడో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకటే పని చేద్దామండి. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉన్నాడు. ఆయన ఈ లోక సంబంధమైన పాపంలో పడ్డాడా? పడలేదు. ఈ లోక సంబంధమైన విచారణలో పడ్డాడా? పడలేదు. అపవిత్రతలో పడిపోయాడా? పడిపోలేదు. అవినీతిలో పడిపోయాడా? పడిపోలేదు. సో ఈ లోకాన్ని జయించాడు. సో ఈ లోకం నుంచి వేరుపరిచి ఈ లోకంలో ఉంటూ పరలోక సంబంధి లాగానే బ్రతికాడు. ఈ లోకంలో ఉంటూ మనుషులతో కంటే దేవుడితో ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాడు. సో దేవుడితో ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు. ఎందుకంటే ఈ లోకయాత్ర నేను ముగించి వెళ్తానని దేవుడికి, యేసు ప్రభు వారికి తెలుసు కాబట్టి ఆయన ప్రత్యేకించబడిన జనాంగంగా నిలబడ్డాడు. అందుకే ఈ లోక సంబంధమైన విచారణలో, అలవాట్లో, పద్ధతుల్లో, సాంప్రదాయాల్లో, ఆచారాల్లో ఆయన ఎప్పుడు కూడా పడలేదు. ఈ లోకంలో ఉంటూ పరలోక సంబంధి లాగానే మాట్లాడాడు, పరలోక సంబంధి లాగానే బ్రతికాడు. ఎలాంటి అపవిత్రత అంటుకోకుండా, ఎలాంటి పాపం అంటుకోకుండా, ఎలాంటి దోషం అంటుకోకుండా, ఎలాంటి అజ్ఞానము, అవివేకం అంటుకోకుండా కేవలము దేవుడితోటే గడిపి ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన జనాంగంగా ఉండి పరలోకానికి వెళ్ళాడు. సో అలాగే మనము కూడా కొత్తగా మనం జన్మించాలి. సో ఎవ్రీడే వి నీడ్ టు న్యూ బార్న్ పీపుల్, అంటే కొత్తగా జన్మించాలి. ఇప్పుడే భూలోకానికి ఒక తల్లి గర్భం నుంచి ఒక శిశువు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటారు? సో అలాగా మనం ఉండాలి. అంటే ఇక పాతయాన్ని వదిలేసేయండి, ఇక పాతయాన్ని వదిలేసేయండి. ఈ రోజు నుంచి వి విల్ ఆస్క్ గాడ్ ఫర్ న్యూ క్రియేషన్ అని అడుగుదాము. కొత్తగా మాకు దయచేయి ప్రభువా, కొత్తగా మమ్మల్ని బలపరచు ప్రభువా అని అడుగుదాము. ఇప్పుడు అర్థమైందా? మనందరం ఎవరి సంబంధం? క్రీస్తు సంబంధం. ఎవరిలాగా మాట్లాడాలి? క్రీస్తులాగా మాట్లాడాలి. ఎవరిలాగా నడవాలి? క్రీస్తులాగా నడవాలి. ఎలాగా ఆలోచించాలి? క్రీస్తులాగా ఆలోచించాలి. సో ఎలాగ మనము ప్రవర్తన ఉండాలి? క్రీస్తులాగా ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలాగా మనం ఉద్దేశాలు కలిగి ఉండాలి? క్రీస్తుకు సంబంధించిన ఉద్దేశాలు కలిగి ఉండాలి. కాబట్టి అందుకే లోక సంబంధమైన ధనం మీద ఆశ పెట్టుకోవద్దు, ఐశ్వర్యం మీద ఆశ పెట్టుకోవద్దు. ఉండాలి కానీ వాటి మీద ఆశ పెట్టుకోవద్దు. అందుకే నేను చెప్తాను, నీ దగ్గర ఉన్న కొంచెం ధనమా పేదవాళ్ళకి అప్పచెప్పు. నీ దగ్గర ఉన్న కొంచెం ధనమా మందిరానికి ఇవ్వండి. ఆ సేవకులకు కానుకలుగా ఇవ్వండి. దానివల్ల మీకు మంచి గొప్ప ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. సో దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు దేవుడికి ఇవ్వట్లేదు అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు ఇంకా ఈ లోక సంబంధమైన వాటి మీద మోజు ఉన్నదనే అర్థము. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. సో ఇక్కడ దేవుడు నాకు ఒక పరిచర్య అప్పచెప్పాడు. ఏంటిది? మిమ్మల్ని అందరినీ కూడా ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ చేపించి దేవుడికి కనెక్ట్ చేపించాలి. ఈ లోకం నుంచి మీరు మనందరినీ కూడా ప్రత్యేకించపరిచి దేవుడికి కనెక్ట్ చేయాలి. ఇది నా పరిచర్య. ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది, సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా లోకంలోకి తీసుకొస్తున్నారు, లోకంలో పెడుతున్నారు. కానీ యాక్చువల్ గా దైవజనుడి యొక్క బాధ్యత ఏంటంటే లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా సంఘంలోకి నడిపించాలి. అందుకే మన దారి అంతా కూడా యేసయ్య దారి. అంటే మనందరం కూడా ఈ లోక సంబంధంగా నడుచుకోకూడదు, దేవుడి సంబంధంగా నడుచుకోవాలి. అందుకే నా పరిచర్య మొత్తము అందరినీ కూడా దేవుడికి కనెక్ట్ చేయడమే. ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ చేపించి అందరినీ కూడా దేవుడికి కనెక్ట్ చేపించడమే. ఇదే నా పరిచర్య. సో అందుకే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడిని దగ్గరగా చేయాలి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడికి హృదయం ద్వారా దగ్గర చేయాలి, నోటి మాటల ద్వారా కాదు. సో ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, సో ఇప్పుడు నువ్వు ఈ లోకంలో కలిసావనుకో, నువ్వు క్రీస్తుతో సమాధానం పరచలేవు, క్రీస్తుతో కలవలేదు. సో మనం మ్యాచ్ కావాలి. రేపు రెండో రాకడ సమయం వచ్చినప్పుడు మనము మ్యాచ్ కావాలి, మనం సింక్ అయి ఉండాలి. సో అలాగా మనం గడపాలి, అలాగే మనం నివసించాలి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకో మా సమాధాన వాక్యము మాకు అప్పగించెను. సో 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 19వ వచనం. సో దేవుడు మనందరి కోసం మరణించాడండి. సో మనందరి అపరాధములను ఆయనే మోసాడు, మనందరి లోపాలను ఆయనే మోసాడు, మనందరి పాపాలను శాపాలను ఆయనే మోసాడు. సో మన కోసం ఆయన మరణించాడు, ఆయన కోసం మనము జీవిద్దాము. సో నీ భర్త కోసం జీవించమాక, నీ భార్య కోసం జీవించమాక, నీ పిల్లల కోసం జీవించమాక, నీ ఉద్యోగం కోసం జీవించమాక. వీళ్ళందరితో సమాధానంగా ఉండు, అందరితో జీవించు, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు, అందరినీ గౌరవించు, అందరినీ ప్రేమించు. కానీ నువ్వు జీసస్ క్రైస్ట్ కోసం బ్రతకాలి. నీ కళ్ళు ఆయన కోసమే పనిచేయాలి, నీ ఎనర్జీ ఆయన కోసమే పనిచేయాలి, నీ యొక్క
నీ యొక్క తలంపులు ఆయనతోటి నిండుకోవాలి. సో ఇలాగ నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అన్ని విషయాలలో. మనందరినీ పిలుచుకున్నది ఎందుకండి? ప్రత్యేకించబడడానికే పిలుచుకున్నాడు, ఈ లోకం నుంచి వేరుపరచడానికే పిలుచుకున్నాడు. అన్నాడు యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి ఏమంటాడు? లోకంలో కలుస్తురా అంటాడు. నాకు ఈ లోకంలో బంగారం ఉంది, నా దగ్గర ధనం ఉంది, పేరుంది, ఘనత ఉంది, అన్ని భోగ భాగ్యాలున్నాయి, ఇస్తాను అంటాడు యేసయ్యకు. అపవాది వచ్చి రా లోకంలో కలుస్తురా అంటాడు. దేవుడే అప్పుడు యేసయ్య అంటాడు, నేను నా దేవుణ్ణి తప్పించి ఇక దేన్ని ఇష్టపడను, దేన్ని ప్రేమించను అని. యేసయ్య అక్కడ వచ్చి అపవాదిని ఏం చేస్తాడు? రిజెక్ట్ చేస్తాడు. అపవాది ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. సో అర్థమవుతుందా? సమాధాన వాక్యము మాకు అప్పగించను, లోకము తనతో సమాధాన పరచుకొను, దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక. సో మన అపరాధములను దేవుడి మీద మోపాడు. ఆయన వల్ల మనకు సమాధానం, ఆయన వల్ల మనకు శాంతి. చూసారా అండి ఎంత గొప్ప దేవుడు. అందుకే ఎవ్రీ క్రిస్టియన్ దే షుడ్ లివ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. చెప్తున్నాను కదా, దేవుడి కోసమే బ్రతకాలి, దేవుడి కోసమే జీవించాలి, దేవుడి కోసమే ఆరాటపడాలి, దేవుడి కోసమే తపన పడాలి, దేవుడి కోసమే జీవించాలి. సో అలాగా మనం మారాలి. సో అయ్యో నా మనసులో ఇంకా అపవిత్రత ఉంది, నా దేవుడికి నచ్చదు. నా మనసులో ఇంకా అపరిశుద్ధత ఉంది, నా దేవుడికి నచ్చదు. నా తలంపులలో చెడు ఉద్దేశాలు ఉన్నాయి, దేవుడికి నచ్చదు. సో అమ్మో ఇలా మాట్లాడితే దేవుడికి నచ్చదు, అరుస్తే దేవుడికి నచ్చదు, గట్టిగా మాట్లాడితే దేవుడికి నచ్చదు, సమాధానంగా ఉంటేనే దేవుడికి నచ్చుతుంది, శాంతంగా ఉంటేనే దేవుడికి నచ్చుతుంది, గొడవలు పడితే దేవుడికి నచ్చదు, అబద్ధాలు ఆడితే దేవుడికి నచ్చదు, ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి చెడుగా మాట్లాడితే దేవుడికి నచ్చదు. సో ఇలా అనుకొని నువ్వు దేవుడికి నచ్చినట్టుగా నువ్వు మెదలాలి. ఒకవేళ నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావా? అడుగు, అయ్యా నాకు ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఈ సిచ్యువేషన్ లో నేను ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి. సో అలాగే నువ్వు దేవుడు కూడా అలాగే నడిపిస్తాడు. అందుకే దైవ మార్గంలో నడుపుతాము. మనం మనిషిలో ఉండి దైవతత్వాలతో, ఇప్పుడు యేసుప్రభువు వారు మనిషే కానీ దైవతత్వాలతో నిండుకున్నాడు. మనం కూడా మనిషిలాగా ఉండి దైవతత్వాలతో, దైవ లక్షణాలతో, దైవ గుణాలతో మనం నిండుకోవాలి, దేవుడి యొక్క గుణాలతో మనం నిండుకోవాలి. అందుకే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ అండి. ఎందుకంటే దేవుడి చేత అందరూ, చాలా మంది క్రైస్తవులు పిలుచుకోబడ్డారు, చాలా మంది హిందువులు, ముస్లింలు అందరూ కూడా పిలువబడ్డారు, చాలా మంది, అనేక మంది కూడా దేవుడి చేత పిలువబడ్డారు. కానీ ఎంతమంది ప్రత్యేకించబడ్డారు, ఎంతమంది ఈ లోకం నుంచి వేరుపరచబడ్డారు అన్నదే ఇంపార్టెంట్. నేను చూశాను చాలా మంది దేవుణ్ణి నమ్ముకొని పబ్బులకు వెళ్ళడం, ఆ అన్య పాటలకు డాన్సులు చేయడం, త్రాగుడుతో, సిగరెట్ స్మోకింగ్స్ తో ఇవి చేయడం, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం అండ్ డైవర్స్ తీసుకోవడం, ఇవన్నీ క్రిస్టియన్స్ దాంట్లో చూశాను. సో ఇంకా వేరుపరచబడలేదు ఈ లోకం నుంచి. సో లోకం నుంచి మనం ఏం కావాలి? ప్రత్యేకపరచాలి, వేరుపరచబడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సిలబస్. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుని రాయబారులమై దేవుడితో సమాధాన పరచడానికి క్రీస్తు పక్షముగా మేమును బతిమాలు కొనుచున్నాము. సో నా ఉద్దేశం కూడా అదే. నేను క్రీస్తు యొక్క రాయబారిని, ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను క్రీస్తు యొక్క రాయబారిని, దేవుడికి సమాధాన పడునని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ వాక్యాలన్నిటి ద్వారా దేవుడికి కనెక్ట్ అయి ఉండండి. సో అందుకే ప్రతిరోజు ఈ ప్రేయర్ మీటింగ్ ఎందుకు? మీ ఆరోగ్యం కోసమే. ఏ ఆరోగ్యము? ఆత్మీయ ఆరోగ్యం కోసమే. ఈ ప్రేయర్ మీటింగ్ మీకోసమే, 100% మీకోసమే. దేవుడు చెప్పాడు నాకు, నా బిడ్డలను నీ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళను మేపు అన్నాడు. నా బిడ్డలను నీ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళను కాయు అన్నాడు. నా బిడ్డలను వాళ్ళను నీ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళను నీ మార్గంలో నడిపించు అన్నాడు. అందుకే ఏ ఒక్కరోజైనా మిమ్మల్ని నేను పిలిచాను? పిలవలేదు. ఏ ఒక్కరోజైనా మీరు నాకు తెలియదు, నేను మీకు తెలియదు. దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు, దేవుడే మిమ్మల్ని కూర్చోబెడుతున్నాడు. అందుకే నేను ఒకటే అడుగుతాను, అయ్యా ఈ రోజు నీ కృప ఎంతమంది మీద ఉందో అంతమంది బిడ్డలనే తీసుకురా ప్రభువా అని అడుగుతాను దేవుణ్ణి. అందుకే ఇవన్నీ కూడా దేవుడి మా ద్వారా వేడుకున్నట్టు. సో నా ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మీ అందరినీ కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కనెక్ట్ చేస్తున్నాడు. సో అందుకే ఈ సావాసము చాలా ముఖ్యము. ఈ సావాసం నుంచి తొలగిపోకండి, ఈ సావాసం నుంచి తప్పిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు ఇలా నడుస్తుంటేనే కానీ మనం దేవుడికి దగ్గరగా కాలేము. ప్రతిరోజు ఇలా వాక్యానుసారంగా జీవిస్తూనే కానీ మనం దేవుడికి దగ్గర కాలేము. దేవుడి గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా ప్రతిరోజు కూడా మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి ఇది దేవుడు చేస్తున్న శ్రమ, మనందరి కోసం దేవుడు పడుతున్న కష్టము. నేను కాదు, ఐఎమ్ నో మోర్ బిలాంగ్స్ టు మీ.
నేను కాదు, ఇది దేవుడు నా ద్వారా చేపిస్తున్నాడు కాబట్టి దేవుడికే మహిమ కలగాలి. దేవుడే కష్టపడుతున్నాడు, దేవుడే మనందరి కోసం తాపత్రయపడుతున్నాడు, దేవుడే మనందరినీ కూడా లోకం నుంచి వేరుపరుస్తున్నాడు, దేవుడే మనందరినీ కూడా బలపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. కాబట్టి ఇది దేవుడు చేస్తున్న సేవ, దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు. సో క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూసారా, మన కోసం ఆయన పాపము చేయని ఆయనే పాపిగా మారాడు, మన కోసం ఆయన పాపిగా మారాడు. ఇంకా మనం ఆ పాపంలో నివసిస్తే ఎలా? కరెక్టే కదా అండి. ఆయన చనిపోయిన దానికన్నా మనం విలువ ఇవ్వాలా వద్దా? ఆయన త్యాగానికన్నా మనం విలువ ఇవ్వాలా వద్దా? ఆయన ప్రేమ కన్నా మనం విలువ ఇవ్వాలా వద్దా? సో మన కోసం ఆయన నలగొట్టబడ్డాడు, చితకొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, మన కోసం రిక్తునిగా మార్చుకున్నాడు. రిక్తుడు అంటే తెలుసా అండి? ఆయన మైటీ మ్యాన్, మైటీ గాడ్. ఆయన అంటే ఒక స్వరూపము లేదు, అంటే ఒక ఆత్మస్వరూపమే శరీరము. ఈ పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు, అది రిక్తునిగా అని వ్రాయబడుతుంది బైబిల్లో. అంటే ఇది ఈజ్ ఎ మేల్ లైక్ ఏ మ్యాన్, ఒక మనిషి స్వరూపం లాగా మార్చబడ్డాడు. ఒక దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఒక గొప్ప మైటీ పవర్ ఒక మనిషి రూపంలో రావడం జరిగింది. ఒక ఆత్మ స్వరూపుడు మనిషి రూపంలో రావడం జరిగింది. ఒక సూపర్ న్యాచురల్ ఇన్విజువల్ పవర్ ఒక రూపం దాల్చుకోవడం జరిగింది. సో అర్థమవుతుందండి. సో అంత గొప్ప దేవుడు మన కోసము ఈ పాపపు శరీరాన్ని ధరించుకొని మన కోసం వచ్చినప్పుడు మనము కొంతన్న విలువ ఇవ్వాలి, ఎంతైనా విలువ ఇవ్వాలి. అందుకే ఇంకా మనం ఈ లోకంలో కలిస్తే ఆయన చనిపోయిన త్యాగానికన్నా మనం గుర్తించాలా వద్దా? సో మనందరి కోసం మరణించారు, మనందరి కోసం ఆయన కొరడ దెబ్బలు తిని మనందరి కోసం ఆయన నల్లగొట్టబడ్డాడు, చితగొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, దూషించబడ్డాడు, విమర్శించబడ్డాడు. సో ఇవన్నిటి నుంచి దేవుడు మనందరినీ కోసం చేసినప్పుడు మనం ఏం చేయాలి? సో ఇంకా పాపంలో పడడం కరెక్టా? ఇంకా దోషంలో పడడం కరెక్టా? ఇంకా 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 నరకం వైపు మార్గాలు వెళ్ళడం కరెక్టా? కరెక్ట్ కాదు కదా. సో అందుకే మనం పాపం నుంచి వేరుపరచబడాలి. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య వేరుపరచడం గురించి మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ఈ పాపం నుంచి, ఈ లోకం నుంచి, ఈ లోక సంబంధమైన విచారాల నుంచి, బలహీనతల నుంచి మమ్మల్ని అందరినీ కూడా వేరుపరుస్తున్నందుకు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం యుగ యుగముల వరకు కలుగును గాక. ఆమేన్.